రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస వర్షాల కారణంగా గ్రామంలోని పెద్ద చెరువు పూర్తిగా నిండిపోయి పొలాల్లోకి భారీగా నీరు చేరటంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పూర్తిగా నీట మునిగిపోయింది. దీంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకుని తగిన నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ప్రభావిత ప్రాంతాలను సందర్శించి రైతుల సమస్యలు విన్నారు. మునిగిన పంటకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. మండలం ఉప్పరిగూడ గ్రామంలో మొన్న అకాల తుఫాను వర్షం రావడం వల్ల మా గ్రామంలో ఉన్న రైతులకు ప్రతి ఒక్కరికి తీవ్ర ఇబ్బంది జరిగి వాళ్ళు వేసుకున్నట్టు వరి పంట అక్కడనో ఇక్కడనో అప్పుసప్పు చేసి రైతు బంధు కొంచెం వచ్చి రాక రైతులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అదలబదలు చేసుకొని కొంచెం అప్పులు తీసుకొచ్చి వడ్డీ వ్యాపారుల దగ్గర ఈరోజు పంట వేసుకున్నారు. పంట కోసుకుందామని 6 కాలాలు పండించి పంట కోసుకుందాం అనేసరికి ఆ వర్షానికి వచ్చినటువంటి వాగులో కానీ కాలువలో కానీ మొత్తం వరి పంట మొత్తం మునగడం జరిగింది.